నమస్కారం. స్వాదిష్టాన చక్రమ అనగానే స్వ అధిష్టానము అంటే మనం దానిపైన కానీ ఆధిపత్యం సంపాదిస్తే స్వ అధిష్టానం అవుతుంది. అంటే మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి అంటే స్వాదిష్టానాలు ఏముంటాయంటే అడిషడ్ వర్గాలన్నీ ఉంటాయి. వాటినే మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అని 6 రకాలుగా చెప్తారు. అంటే మన ఎమోషన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అందుకే మనం దాన్ని స్వాదిష్టాన చక్రం అంటారు. అది మన కంట్రోల్లో ఉన్నంతసేపు చాలా అద్భుతంగా వాళ్ళు గెలుస్తారు, ప్రపంచాన్ని గెలుస్తారు. అదే వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు మనల్ని ఏం చేస్తుంది, రకరకాల హ్యాబిట్స్ వైపు అనేది తీసుకెళ్తూ ఉంటుంది. సో అందుకే దీని పేరే స్వ అధిష్టానము. అంటే నీ చేతుల్లోనే ఉంటాయి. నువ్వు దాన్ని గెలవాలా వద్దా అనేది మన చేతుల్లో ఉంటుంది. మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకుంటే స్వాదిష్టాన చక్రం మన కంట్రోల్లో ఉంటుంది. అయితే స్పిరిచువల్గా ఈ స్వాదిష్టానం అని ఇలా చెప్తాం. అయితే మన యొక్క ఫిజికల్ బాడీలోకి వచ్చే వరకు గ్లాండ్స్ పరంగా చూసుకుంటే దీన్నే మనం ఎమోషనల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ అని చెప్తాం. అనగా మన బాడీలో ఎలాంటి ఎమోషన్ వచ్చినా కానీ అడ్రినల్ అనేది యాక్టివ్ అవుతుంది. అదే కోపం వచ్చినా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, ఆనందం వచ్చినా డోపమైన్ రిలీజ్ అవుతుంది, లేకుంటే బాధ వచ్చినా సరే అడ్రినల్ రిలీజ్ అవుతుంటుంది, మనకి కళ్ళంబడి నీళ్లు కారుతుంటాయి. వీటన్నిటికి కారణం ఏంటి అంటే మనకు చెప్పుకున్నటువంటి అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ యాక్టివ్గా ఉంటే ఫాస్ట్గా వర్క్ చేస్తారు, ఫాస్ట్గా ఉంటాయి. అదే అడ్రినల్ ఏది ఈ బాడీలో ఎలాంటి ఎమోషన్ వచ్చినా సరే రిలీజ్ అయ్యేదే అడ్రినల్. సో అడ్రినల్ గ్లాండ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడమే స్వాదిష్టాన చక్రాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం. అడ్రినల్ ఎప్పుడు మనకి యాక్టివ్ అవుతుంటుందంటే ఈ అడిషడ్ వర్గాలను మనం చెప్పుకున్నాం కదా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. అంటే మనకి డిజైర్స్ ఎక్కువగా ఉన్న దాన్ని కామం అంటారు. అంటే రకరకాల అది చేయాలి ఉన్నప్పుడు ఏమవుతుంది, టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్తో ఏమవుతుంది, ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి. అలానే ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఎమోషన్సే రిలీజ్ అవుతుంటాయి. అదే కోపానికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రీతింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ బాడీలో హార్ట్ బీట్ తొందరగా మారిపోతుంది, బీపీ పెరుగుతుంది. మరి మనకి ఆ కోపం వల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఇంకోటి ఫియర్ ఉంటుంది. సడన్గా దేనన్నా చూస్తే భయపడుతూ ఉంటారు. ఆ ఫియర్ కూడా మన బాడీలో ఒక రకమైన డైజెషన్ సిస్టంలో ఒక రకమైన హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. వీటన్నిటికీ రిలేటెడ్ ఏదంటే అడ్రినల్. దాన్ని మన స్వాదిష్టాన చక్రంలో యొక్క గ్లాండ్స్లో ఉన్న ఎమోషన్స్గా మనం చెప్తాం. ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నాయో మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఎమోషన్స్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మనకి గైనికల్ ఇష్యూ కానీ, లేక మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, గర్ల్స్కి కానీ జెంట్స్కి కానీ ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ రిలేటెడ్ టు స్వాదిష్టాన చక్రం. అది కానీ ఇంకా మనకి గాల్ బ్లాడర్ కానీ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ, గైనికల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించినవి. ఈ స్వాదిష్టాన చక్రం బాగాలేకపోతే మన శరీరంలో ఏమవుతుందంటే డల్గా ఉంటారు, మనసు సరిగా ఉండదు, మనకి బాడీలో ఉన్నటువంటి డ్రైనెస్ పెరిగిపోతుంది, బాడీలో ప్రాపర్ వాటర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ కాదు, నెక్స్ట్ ఎమోషన్స్ ఎక్కువైపోతాయి, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రం యొక్క ప్రాబ్లమ్స్. దీన్ని ఎలా యాక్టివ్ చేయాలి అంటే మనకి స్వాదిష్టాన చక్రానికి దేవతగా చంద్రుడిని సూచిస్తుంటాం, లేదా అమ్మవారిని సూచిస్తుంటాం. దానిలో ఉన్నటువంటి బీజాక్షరాన్ని మనం వమ్ అని చెప్తుంటాం, వరుణ బీజం అంటాం. ఎప్పుడైతే జలతత్వానికి సంబంధించింది కాబట్టి వమ్ అనే బీజాక్షరాన్ని చాంట్ చేయడం ద్వారా ఈ యొక్క చక్రాన్ని అనేది యాక్టివ్ చేయవచ్చు. దీనికి మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అడిషడ్ వర్గాలే మనకి 6 పెటల్స్గా ఉంటాయి. ఇది కాషాయం కలర్లో ఉంటుంది, అనగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అందుకే మన భారతీయులందరూ కూడా కాషాయం కడుతూ ఉంటారు. ఎందుకు కడుతూ ఉంటారంటే దానిపైన కంట్రోల్ ఉంది అని చెప్పడానికి గుర్తుగా, దాన్ని యాక్టివ్గా ఉంచుకొని స్వాదిష్టానం మీద మనం కంట్రోల్గా ఉన్నామని చెప్పడానికి అందరూ కూడా కాషాయ వస్త్రాలు అనేది ధరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కలర్ని మనం వేసుకుంటూ ఉన్నామో ఆటోమేటిక్గా దాని మీద మనకి కంట్రోల్ ఉంటుంది, మన యొక్క స్వాదిష్టాన చక్రం మీద. అలానే మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. కలర్ థెరపీలో మనం ఆరెంజ్ కలర్ని వాడడం ద్వారా కూడా
ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివ్గా ఉంచుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్, గైనకల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ కావడానికి మనం వం బీజాక్షరాన్ని చాంట్ చేయవచ్చును. అలానే శ్వాసలో ప్రాణాయామాలు ఉన్నాయి. మనం శీతలి, చిత్కారి, చంద్రవేది ఇలా కూలింగ్ ప్రాణాయామాలన్నీ కూడా ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఎలాంటి ఆసనాలు చేయాలన్నప్పుడు బద్ధకోణాసన, లేక మనకి సూర్య నమస్కారాల్లో అర్ధచంద్రాసన, లేక పాదహస్తాసన ఇలాంటి ఆసనాలు మన యొక్క స్వాదిష్టాన చక్రానికి కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళే ఆసనాస్ చాలా ఉన్నాయి. వీటిని యాక్టివ్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న ఫిజికల్గా అడ్రినల్ గ్లాండ్ని యాక్టివ్ చేసుకోవచ్చును, కంట్రోల్లో ఉంచుకోవచ్చును. అలానే స్పిరిచువల్గా మనకు కావాల్సినటువంటి ఎనర్జీ లాక్ని, కుండలిని శక్తిని మూలాధారం నుంచి స్వాదిష్టానానికి పైకి వెళ్ళడానికి ఈ యొక్క చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామాల్లో మనం చేసేటువంటి ప్రాణాయామం మొదటిగా శీతలి ప్రాణాయామ, చిత్కారి ప్రాణాయామ ఎలా చేద్దామనేది చూద్దాం. ఎప్పుడైనా స్వాదిష్టాన చక్రం ప్రాబ్లం ఉందంటే మనకి పంచవాయువుల్లో అపాన వాయువు అనేది కరెక్ట్గా ఉండదు. ఈ యొక్క అపాన వాయువు అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క ఎమోషన్స్ అనేవి మనకి క్లియర్గా ఉండవు. సో మనం అపాన ముద్ర వేసేసుకొని మనం ఈ యొక్క ముద్రని, అపాన ముద్ర అంటే మధ్యలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క అపాన ముద్ర వేసేసుకొని మనం ప్రాణాయామం చేయవచ్చు. అయితే శీతలి చిత్కారి మనం నోటి నుంచి శ్వాస తీసుకుంటాం, ముక్కు నుంచి వదిలేస్తాం కాబట్టి 2 చేతులతో ఇలా ముద్ర వేసేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత శీతలి అనగా మనం నాలుకని ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసేసి ఒక గొట్టంలాగా చేసేసేసి శ్వాస తీసుకుంటాం, ముక్కు నుంచి వదిలేస్తాం. అలా చిత్కారి అనగా పళ్ళ మధ్య నుంచి శ్వాస తీసుకుంటాం, ముక్కు నుంచి వదిలేస్తాం. ఇది 2 కూడా ఇప్పుడు చేద్దాం. ఎలానా? ఇది ఇలా చిత్కారి ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. నాలుకని ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసి శ్వాస తీసుకొని మనం ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇలా నాలుకని ఫోల్డ్ చేయలేని వాళ్ళు చిత్కారి ప్రాణాయామం పళ్ళ మధ్య నుంచి శ్వాస తీసుకోవచ్చును, శ్వాసను వదిలేయవచ్చును. ఇలా కాకుండా మనం చంద్రవేది ప్రాణాయామం అంటాం. అలానే ఎడం వైపు నుంచి తీసుకొని కుడి వైపు నుంచి వదిలేస్తాం. ఇలా చేసుకోవడం ద్వారా కూడా మన యొక్క స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోవచ్చును. ఎలా అనగా మనం ఎడం వైపు నుంచి ఇలా శ్వాస తీసుకుంటాం, మరలా కుడి వైపు నుంచి వదిలేస్తాం. ఇలా మనం 21 టైమ్స్ వరకు కూడా ఈ చక్రాన్ని యాక్టివ్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాణాయామాన్ని చేయవచ్చు. దీంతోపాటు దీని యొక్క బీజాక్షరాన్ని మనం వం అని చెప్పాం. వం చాంట్ చేసేటప్పుడు కూడా జ్ఞానముద్ర తీసుకుంటాం. ఇలా జ్ఞానముద్ర తీసుకొని మనం వం అనే బీజాక్షరాన్ని చాంట్ చేస్తాం. ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. వం వం ఇలా మనం వం అనే బీజాక్షరాన్ని మనం 12 టైమ్స్ కానీ 24 టైమ్స్ కానీ చాంట్ చేస్తాం. ఈ రకంగా స్పిరిచువల్ ఎనర్జీ కోసం అయితే ఈ బీజ మంత్రాన్ని చాంట్ చేసుకోవచ్చును. లేదా స్పిరిచువల్గా కాకుండా మా ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, ముద్రల ద్వారా స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోవచ్చును. నమస్కారం.